ఈ సింహాలన్నీ కలిసి అడవి గేదెలపైన దాడి చేసి వాటిని ఆహారంగా మార్చేసుకోవచ్చని చాలా పెద్ద ప్లాన్ వేశాయి. అనుకున్నట్టుగానే సరైన సమయం చూసి ఒకేసారి వేటాడడం కోసం పరుగు తీశాయి. అడవి గేదెలు తిరగబడతాయని సింహాలు ఏమాత్రం ఊహించలేదు. కాస్త బలహీనంగా గేదె పిల్ల కనిపించేసరికి సింహాలన్నీ కలిసి దానిపైన దాడి చేయడానికి ప్రయత్నించాయి. అప్పటి వరకు భయంతో పరుగు తీసిన గేదెలు అన్నీ ఒక్కసారిగా సింహాలపైన తిరగబడ్డానికి రెడీ అయ్యాయి. దాంతో సింహాలకి భయం వేసి దూడను వదిలేసి వెనక్కి వచ్చేశాయి. అడవిలో కూడా చెకింగ్ జరుగుతుంది. నమ్మట్లేదా? ఇక్కడ చూడండి. ఈ సింహం సఫారీకి వచ్చిన వాళ్ళ వెహికల్ ని చాలా క్షుణ్ణంగా గమనిస్తూ ఉంది. ఎవరూ లేనప్పుడు జంతువులు ఎలా ప్రవర్తిస్తాయని చూడడం కోసం ఒక కెమెరాని స్టాండ్ కి ఫిక్స్ చేసి ఎవరికీ కనపడకుండా ఉంచారు. అయితే ఒక ఆడసింహం ఆ కెమెరాని చూసింది. ఏంటబ్బా ఇది చూడడానికి చాలా వింతగా ఉంది, విచిత్రంగా ఉంది అని దాని దగ్గరికి వచ్చి నెమ్మదిగా కెమెరాను తీసుకుని వెళ్ళిపోయింది. సింహం వెంటబడితే ఎలాంటి వారైనా సరే భయపడాల్సిందే. ఆ సింహం మెల్లగా పరిగెట్టినా వేగంగా పరిగెట్టినా సరే ఇక్కడ వెహికల్లో ఉన్న వాళ్ళని చూసి సింహం వెంటపడడం మొదలుపెట్టింది. నాకు తెలిసి సింహం సరిగ్గా ట్రైనింగ్ తీసుకోలేనట్టు ఉంది. ఎంత దూరం వెళ్ళినప్పటికీ వేగాన్ని మాత్రం ఏమాత్రం పెంచట్లేదు. ఈ చిరుతపులికి ఒక విషయం అస్సలు అర్థం కావట్లే. ఏంటి టార్గెట్ కనిపిస్తుంది తప్ప లోపలికి వెళ్ళలేకపోతున్నాను అని. ఏమాత్రమైన అవకాశం దొరుకుతుందని చిరుతపులి చాలాసేపటి నుంచి చూస్తూనే ఉంది. అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఒక దుప్పి ఎంట్రీ ఇచ్చేసరికి ఎవరికి ఏం అర్థం కాలే. ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఈ ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అతిథి మర్యాద చేసి పంపటమే వీళ్ళ ఆనవాయితీ అని. ఇంత పెద్ద మొసలిని చూసి కూడా ఈమె భయపడి పారిపోకుండా దానికి తినడానికి ఏమైనా వేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈమెకు ఒక పక్క నుంచి భయం ఉంది, మరో పక్క నుంచి ఎక్సైట్మెంట్ కూడా ఉంది. సింహం ఇంత దగ్గరగా వచ్చిందన్న ఎక్సైట్మెంట్, ఏం చేస్తుందన్న భయం రెండూ ఉన్నాయి. ఇటువంటి వీడియో ఫుటేజ్ని మీరు ఖచ్చితంగా ఇంతకు ముందు చూసి ఉండరు. ఇంట్లోకి గుర్రం రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇక్కడ గుర్రం వచ్చి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఎలుగుబంటి పిల్ల ఇంటికి వచ్చిందని పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఎలుగుబంటిని దిగమంటే వీళ్ళు తీసుకెళ్లి ఎక్కడ జూలో పడేస్తారన్న భయంతో ఎలుగుబంటి వీళ్ళకి దొరకకుండా చాలా ప్రయత్నించింది. ఇన్ని కోడుల్ని చూసిన తర్వాత ఒక డౌట్ అయితే వచ్చింది. ఇవి పెట్టేటువంటి గుడ్లన్నిటినీ సేకరించడానికి ఎంతమంది పనివారు అవసరం, ఎంతసేపు పడుతుంది? మన ఇండియాలో చాలా ప్రదేశాలలో ఇన్ని కోళ్లను ఓపెన్ గా వదిలేస్తే నైట్కి నైటే సగం కోళ్లను మాయం చేసేస్తారు.
మనకి ఇక్కడ రోడ్డు మీద వెళ్లే సమయంలో గేదెలు గుంపుగా కనిపించడం అనేది చాలా మామూలు విషయం. కెనడాలో ఒకసారి గేదెల ఫామ్ నుంచి గేదెలన్నీ తప్పించుకుని జనాలు ఉండేటువంటి వీధిలోకి వచ్చేసాయి. ఇక్కడ హైలైట్ ఏమిటంటే వీటిని తరమడానికి పోలీసులు రాక తప్పలేదు, ఏదో క్రిమినల్ ని పట్టుకున్న మాదిరిగా. ఈ మానిటర్ లిజర్డ్ కి బయట ఎండగా అనిపించేసరికి స్విమ్మింగ్ పూల్ లోకి దిగి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంది. అందుకే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ స్విమ్మింగ్ పూల్ లోకి దిగేసింది. మానిటర్ లిజర్డ్ గారు స్విమ్మింగ్ చేసి చేసి చాలా సేపటికి అలసిపోయి పైకి వచ్చేశారు. ఇంటి ఓనర్ బయటకు వచ్చి చూడగానే చాలా జింకలు ఎదురు చూస్తూ ఉన్నాయి, ఏమైనా స్నాక్స్ పెడతారన్న ఆశతో. ఇన్నిట్లకి స్నాక్స్ పెట్టాలంటే ఇల్లు అమ్మేయాలి. ఈ బ్రో చాలాసేపు ఆలోచించి లోపలికి వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోతుంది. సరే బద్దలు కొట్టి వెళ్తే వాళ్ళు ముందే పంపేస్తారన్న భయంతో ఏదోలాగా నెమ్మదిగానే తీసుకువెళ్దామని ఆలోచిస్తూ ఉంది. సరైన దారి కనపడట్లే. చంటోడికి మీరేమన్నా సహాయం చేస్తారా? ఈ కంగారులో గనక ఏమాత్రం కదలకుండా అలాగే ఉండి ఉంటే ఒకేసారి ఎవరైనా చూస్తే ఖచ్చితంగా స్టాట్యూ అనే అనుకుంటారు. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.